హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మనోహర్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. వచ్చే నెలలో మెగా డిఎస్సి, ఫిబ్రవరి నెలలో అయితే మెగా డిఎస్సి రావచ్చని కోమటి వెంకటరెడ్డి మనకు మంత్రి వారైతే చెప్పడం జరిగింది. అదేవిధంగా డిఎస్సి ప్రక్షాళన తర్వాతే గ్రూప్ 2 ఎగ్జామ్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. ఇకపై ఏదైతే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఏదైతే ఉన్నారో అవి అధికారులే చెల్లిస్తారు. ఓకేనా. అదేవిధంగా ఆడపిల్లలు పెళ్లి సమయంలోనే ₹1,00,000 చెక్కు, తులం బంగారం అందజేస్తాం. ఓకేనా. త్వరలోనే ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తామని మంత్రి వెల్లడి. ఫిబ్రవరిలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఓకేనా. మనకు ఫిబ్రవరి నెలలో అయితే మెగా డిఎస్సి ఇస్తామని మంత్రి వారైతే చెప్పడం జరిగింది. అదేవిధంగా బుధవారం నల్గొండలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 10 ఏళ్లు పాలించిన గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం టీచర్లను రిక్రూట్మెంట్ చేయలేదు. ఓకేనా. 10 ఏళ్లలో అంటే దాదాపుగా 10 సంవత్సరాలలో టీచర్ రిక్రూట్మెంట్ చేయలేదని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా వేలాది మంది టీచర్లు రిటైర్మెంట్ అయినా ఖాళీ పోస్టులను భర్తీ చేయలేదు. రాష్ట్రంలో బీఈడీ చేసిన వాళ్ళు లక్షల్లో ఉన్నారని. ఓకేనా. ఎవరైతే బీఈడీ కంప్లీట్ చేశారో వాళ్ళు లక్షల్లో ఉన్నారని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంత చేసినా 2-3 లక్షల మందిని మాత్రమే సర్దుబాటు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు జిల్లాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటును కూడా పరిశీలిస్తున్నాం. ఓకేనా. ఎంత చేసినా 2 లేదా 3 లక్షల మంది అభ్యర్థులకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని, మిగతా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్లకు జిల్లాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు కూడా చేస్తామని చెప్పడం జరిగింది. నల్గొండ కలెక్టర్ సూచన మేరకు త్వరలో 70,000 మందికి ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఓకేనా. ఎవరైతే మన నల్గొండ కలెక్టర్ ఉన్నారో ఆయన సూచన మేరకు 70,000 మందికి ఎంత వేల మందికి 70,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనోహర్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. మరిన్ని జాబ్స్ అప్డేట్ కొరకు మనోహర్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.